నరసాపురం కలగంపూడి విలేజ్ లోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ఉత్సవ్ 2026 ప్రహార్ష్ 4వ వార్షికోత్సవం మరియు మెగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉత్సవ్ 2026 కార్యక్రమాలు మంగళవారం ఘనంగా అత్యంత విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో హాజరై ఉత్సవాన్ని మరింత వైభవంగా నిలిపారు. పాఠశాల ప్రాంగణం సంక్రాంతి సంబరాలతో కలకలలాడింది. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల ప్రదర్శనలు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ స్టాల్స్ ను సందర్శించి అభినందనలు తెలిపారు. విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మెగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉత్సవాల్లో 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 200కు పైగా స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించే కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంక్రాంతి సాంప్రదాయాలను చాటి చెప్పే నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సాయంత్రం నిర్వహించిన ప్రహార్ష 4 వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. విద్యార్థుల నృత్యాలు, సంగీత కార్యక్రమాలు, నాటికలు అందరి మన్ననలు పొందాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, అతిథులకు పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్యతో పాటు సాంస్కృతిక విలువలకు ప్రాధాన్యమిచ్చే ఇటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. నమస్తే, నా పేరు పిసి ప్రసాద్. నేను యాక్చువల్గా అమలాపురం నుంచి వచ్చాను. ఇక్కడ ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వారు ఇక్కడ మన పాలకొల్లు దిగుమరు దగ్గరలో ఇది ప్లేస్. యాక్చువల్గా ఇక్కడ ఈ సాంప్రదాయ పద్ధతిలో ఇక్కడ సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ ఇందులో క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ మేళాస్ జరగడంలో ఇక్కడ 170 వరకు స్టాల్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. యాక్చువల్గా మా పెయింటింగ్స్ అన్నీ కూడా ప్రజలు చాలా బాగా మెచ్చుకున్నారు. ఇందులో ఇక్కడ మావి 2 పెయింటింగ్స్ అమ్మడం జరిగింది. యాక్చువల్గా ఈ పెయింటింగ్స్ అన్ని నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నేను చదువుకోవడం జరిగింది, పీజీ చేశాను అక్కడ. యాక్చువల్గా ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రజలు కూడా చాలా మెచ్చుకుంటున్నారు. అలాగే నా 2 పెయింటింగ్స్ అమ్ముడైనాయి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. చేస్తాను కాకినాడలోని. నేను సంక్రాంతి ఉత్సవం సందర్భంగా ఇక్కడికి ఒక ఎగ్జిబిషన్ పెడదామని వచ్చాను. నేను మా భార్య వాటర్ కలర్ పెన్సిల్ షేడింగ్, ఎక్రిలిక్ అన్ని రకాల వరకు తెచ్చామండి డిస్ప్లే చేయడానికి. ఈ కాస్ట్ 1500 నుంచి బొమ్మను బట్టి 1000, 1500 అలా మెటీరియల్ని బట్టి మారుతుంది సార్. మొత్తం హ్యాండ్మేడ్ అండి. అది బండి అనౌన్స్ చేస్తే వెళ్తారు పట్టుకుని. ధర్మకోల్ వర్క్ అండి. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. నా పేరు ప్రసాద్, ఆర్వి ప్రసాద్. ఇదేంటంటే బేస్ ధర్మకోలు. దీంట్లో వాడిందంతా ధర్మకోలు, దాని మీద శిల్పకారని వాడతాము లేయరు. దాన్ని 3D ఎఫెక్ట్ తీసుకొచ్చి చేసింది. ఇందులో లైటింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇక్కడ ఈ 3 అలాంటివే. కాస్ట్ 10,000 అనుకుంటున్నాము, ఇంకా ఏమీ సేల్ అవ్వలేదు.
ఢిల్లీ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అసోసియేషన్ ఇద్దరు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో నేను వేసిన పెయింటింగ్స్ తీసుకొచ్చానండి. ఇది యాక్రిలిక్ కలర్స్ పెయింటింగ్ అండి. ఇది తర్వాత ఇది కూడా యాక్రిలిక్, ఇది వాటర్ కలర్, ఇది వచ్చి యాక్రిలిక్ కలర్, ఇది యాక్రిలిక్ కలర్, ఇది యాక్రిలిక్ కలర్, అది కూడా యాక్రిలిక్ కలర్. కలర్స్ వేసి పెయింటింగ్ వాళ్ళ వార్షికోత్సవం నిమిత్తం ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు. అది మేము అందరూ పాల్గొని చాలా ఆనందంగా ఉన్నది. హాయ్ అండి, నా పేరు ఐశ్వర్య, మాది కాట్రేనికోన, తూర్పుగోదావరి జిల్లా. అండ్ నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తూ ఆఫ్టర్ దాని తర్వాత నేను ఆర్ట్స్ అంటే ఇష్టం. నమస్కారం సార్. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వారికి, అలాగే అంజీ ఆకొండి గారి సార్కి మరి సంక్రాంతి మహాసంబరాలు సందర్భంగా ఇంత గొప్ప స్థాయిలో ఈ చిత్రకారులందరినీ, కళాకారులందరినీ ఒకసారికి చేర్చి ఈ గొప్ప సదవకాశం మా అందరికి కల్పించినందుకు వాళ్ళకి ధన్యవాదములు, కృతజ్ఞతలు. నా పేరు వల్లిం కృష్ణ సార్. నేను గోగనకొండ గ్రామం నుంచి వచ్చాను, వినుకొండ మండలం, పల్నాడు జిల్లా. నేను ఈ విధమైన యాక్రిలిక్ పెయింటింగ్ మరి మురళీ నాయక్, వీర జవాన్ మురళీ నాయక్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సార్, ఇటువంటి పెయింటింగ్ చేస్తున్నాను. లలిత కళలు చేస్తాను సార్. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రాజలక్ష్మి సిరిగినెల్లి, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాన్ని. ఈ రోజున సంక్రాంతిని పురస్కరించుకొని మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వారు క్రియేటివ్ హార్ట్స్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక హ్యాండీక్రాఫ్ట్స్ మేళాని ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఈ హ్యాండీక్రాఫ్ట్స్ మేళా చాలా బాగా నయనానందకరంగా ఉంది. మహిళలు వాళ్ళ చేతులతో వాళ్ళు తయారు చేసి చక్కగా, అంటే బ్యాంగిల్స్ కానివ్వండి, లేకపోతే హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, జూట్ బ్యాగ్స్ కానివ్వండి, ఇట్లా రకరకాల ఐటమ్స్ కూడా ఇక్కడ తయారు చేసి చక్కగా పెట్టడం జరిగింది. అదే విధంగా చేతితో వేసే పెయింట్స్, స్ప్రే పెయింటింగ్ లేదా హ్యాండ్ పెయింటింగ్, అదే విధంగా రకరకాల పెయింటింగ్స్, ఆ పెయింటింగ్స్ లో కూడా వెరైటీస్ మేము ఇక్కడికి వచ్చి తెలుసుకోవడం జరిగింది. ఆ పెయింటింగ్స్ చూసి వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని ఇక్కడ తీసుకొచ్చి వ్యక్తపరిచి పెయింటింగ్స్ రూపంలో చెప్పడం జరిగింది. నిజంగా చాలా ఆనందకరమైన విషయం. మనం గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగను చాలా బాగా చేసుకుంటాము. ఆ సంక్రాంతిని పురస్కరించుకొని ఈ రోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అందంగా ఉంది. అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి వారు కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది. మహిళలకు కూడా ఎంతో ఉపయోగకరమైనటువంటి వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయి. అందరూ కూడా వీటందరినీ వినియోగించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.
నమస్కారం అండి. ఢిల్లీ పబ్లిక్స్ లో ఏర్పాటు చేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో నేను ఆర్ట్స్ చేస్తుంటాను. ఇవన్నీ తీసుకురావడం జరిగిందండి. ఈ ఆదరణకి వాళ్ళకి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటారు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. 2021లో స్టార్ట్ చేశాను సార్. 21 నుంచి ఓన్ గా ప్రాక్టీస్ చేశాను. మాకు గురువు అదే లేరు, నేను ఓన్ గా ప్రాక్టీస్ చేస్తాను. నమస్తే అండి, నా పేరు ప్రసన్న కుమార్. మాది బి దొడ్డవరం, అప్పనపల్లి దగ్గరలో. నేను పేపర్ క్రాఫ్ట్ చేస్తుంటానండి. నేను పేపర్ క్రాఫ్ట్ చేస్తుంటానండి. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ పేపర్స్ అనమాట. ఇవి జూట్ ఇది. అందరికీ నమస్కారం. నేను వసగిరి జస్టిస్ నా పేరు. నేను వినుకొండ, ఆంధ్రప్రదేశ్ వినుకొండ, పల్నాడు జిల్లా నుంచి వచ్చాను. నేను 1984 అనగా 40 సంవత్సరాల నుంచి ఆర్ట్ వర్క్ చేస్తా ఉన్నాను. కమర్షియల్ ఆర్టిస్ట్ గా పనిచేస్తూ ఆయిల్ పెయింటింగ్స్, యాక్రిలిక్, వాటర్ కలర్స్, ఆల్ టైప్ ఆఫ్ వర్క్స్ నేను చేస్తాను. ఈ బొమ్మలన్నీ నేను గీసినవే. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న ఈ బొమ్మ నాకు ఇంటర్నేషనల్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అది నేషనల్ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన బొమ్మలు. ఈ రోజు కూడా కార్యక్రమంలో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది కార్యక్రమాల్లో. ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వారికి, అంజీ ఆకొండి గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నమస్తే అండి, నేను రజని. నేను కాకినాడ నుంచి వచ్చానండి. ఇక్కడ డిపిఎస్ కల్గంపూడిలో సంక్రాంతి సందర్భంగా ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టారండి, ప్రహర్ష్ అని. ఆ సందర్భంలో పండగ కాకుండా ఆర్టిస్ట్ ని గౌరవం చేయడానికి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎక్స్పో కూడా పెట్టారండి. అందులో నేను ఒక స్టాల్లో మా పెయింటింగ్స్ అన్ని తీసుకొచ్చానమాట. ఈ ఎగ్జిబిషన్ లో ఇట్ ఈస్ ఎగ్జిబిషన్ కమ్ సేల్.
సో సేల్ కోసం అండ్ ఎగ్జిబిట్ చేయడానికి కూడా మేము చాలా మంది ఆర్టిస్టులు వాళ్ళ ఆర్ట్ అండ్ పెయింటింగ్, క్రాఫ్ట్ అండ్ పెయింటింగ్ అనేది తీసుకొచ్చేయమండి. చాలా బాగా జరిగిందండి. చాలా ఎక్స్పోజర్ వచ్చింది, మనకి చాలా గౌరవం ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ డిపిఎస్ అండ్ క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్. రమణ గోవిందో హరి, శ్రీ భద్రాచలవాస గోవిందో హరి, శ్రీ ఆంజనేయ వ్రత గోవిందో హరి. నరహారియని నిన్ను నమ్మి వేడిన గాని నన్ను రక్షోభవే రామా. నరహారియని నిన్ను నిరతము వేడి. అందరికీ ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సంక్రాంతి ఉత్సవకి వచ్చినటువంటి ముఖ్య అతిథి గారు అయినటువంటి పి వేడుకొండరెడ్డి గారు, ఐడిపిఎస్ ఛానలింగ్ పార్ట్నర్ అండి మొత్తం ఇండియా వైడ్. సో ఇవాళ మనకి సంక్రాంతి ఉత్సవంలో భాగంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు మా కళాశాల ప్రాంగణంలో, మా పాఠశాల ప్రాంగణంలో అత్యంత వైభవంగా సుమారు 4,000 నుంచి 5,000 మంది పేరెంట్స్ ఆధ్వర్యంలో ఒక 100 మంది విశిష్ట అతిథుల చేత మనం అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయండి. మార్నింగ్ 9 గంటల నుంచి మెగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మేళా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సంక్రాంతి ఉత్సవం 2026, తర్వాత 6 గంటలకి ప్రహర్ష్ 4. ఈ 3 కూడా ఒకే వేదికపై ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో ఈరోజు మీకు అందరికీ కూడా కనువిందుగా చేయడానికి మీ ముందుకు మేము ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కొంచెం కొత్తదనంతో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, అంటే సుమారు 200 ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మేళా ఏపీఎన్ తెలంగాణ నుంచి కూడా చాలామంది అతిథులు వచ్చారండి. దగ్గరగా వాళ్ళకి బహుమతి ప్రధానోత్సవం కూడా జరిగిందండి. సో ఇవాళ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి పేరెంట్కి కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలండి. ఇప్పుడు మాకు సందర్భం తక్కువ ఉండడం వల్ల ఇప్పుడు మనం యాన్యువల్ డేలోకి ప్రవేశించబోతున్నామండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి.